రైలు ప్రయాణం అంటేనే చాలా మందికి ఎంతో ఇష్టం. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చుట్టూ సముద్రం, రైలును తాకే అలల మధ్య సాగే ప్రయాణం మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఈ రైలు ప్రయాణం తమిళనాడు రామేశ్వరం దీవిని ప్రధాన భూభాగంతో కలిపే బంపన్ వంతెన మీదుగా ప్రయాణం చేయాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. బ్రిటిష్ కాలంలో నిర్మించి వంతెన శిథిలా వ్యవస్థకు చేరుకోగా భారతీయ రైల్వే కొత్త వంతెన నిర్మించింది. రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంపాన్ వంతెనను రైల్వే శాఖ నిర్మించింది. పాత రైల్వే వంతెన శిథిలా వ్యవస్థకు చేరడంతో దాన్ని మూసివేసింది. ఆ వంతెన స్థానంలో కొత్తగా వంతెనను నిర్మించింది. గత కొద్ది రోజుల కిందట నిర్మాణం పూర్తయింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో 550 కోట్ల వ్యయంతో నిర్మించారు. తమిళనాడులోని రామేశ్వరం మండలం జిల్లా పట్టణం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవికి వెళ్లాలంటే కేవలం సముద్రం మీదుగానే ప్రయాణం చేయాల్సిందే. రెండు ప్రాంతాలను సముద్ర మార్గాన్ని లింక్ చేసేలా పంపన్ రైల్వే వంతెనను నిర్మించారు. అవసరానికి అనుగుణంగా లిఫ్ట్ చేసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సిబుల్ బ్రిడ్జ్ దేశంలోనే తొలి వర్టికల్ బ్రిడ్జ్ కావడం విశేషం. ఈ రైలు వంతెన నిర్మాణ పనులను 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వంతెన పనులు ప్రారంభించింది. 4 ఏళ్లలోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది. వంతెనపై 600 మీటర్ల పరిధిలో భారీ సైజ్ వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేసింది. ఆ పనులు పూర్తి కావడానికి 5 నెలల సమయం పట్టింది. ఈ లిఫ్ట్ బరువు 660 టన్నులు ఉంటుంది. పొడవు 72.5 మీటర్లు. పంపాన్ వంతెన సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. వంతెన కింద నుంచి ఓడలు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. వంతెనకు రెండు వైపులా భారీ స్తంభాలుంటాయి. వాటికి 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతుంటాయి. 625 టన్నుల బరువు ఉంటాయి. పంపాన్ వంతెనపై ఉండే వర్టికల్ లిఫ్ట్ లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ సరఫరా అవసరం. వంతెనను ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్ట్లు, మోటార్లు పైకి లిఫ్ట్ చేస్తాయి. రిమోట్ కంట్రోల్ ద్వారానే ఆపరేట్ చేస్తారు. పంపాన్ సముద్రం అడుగున గట్టి నేల తగిలితే వరకు 25 నుంచి 35 మీటర్ల లోతున పునాదులు నిర్మించారు. ప్రపంచంలోనే ఎక్కువగా తుప్పు పట్టే రెండో ప్రాంతంగా పంపాన్ ప్రాంతానికి పేరుంది. సముద్రం అలలు పంపాన్ వంతెన పైకి వరకు వస్తుంటాయి. ఇరుపు పట్టాలు కావడంతో తుప్పు పడుతుంటాయి. అయితే దాదాపు 104 సంవత్సరాల కిందట నిర్మించిన పంపాన్ వంతెన ఇనుము తుప్పు పట్టింది. దాని స్థానంలోనే కేంద్రం కొత్తగా వంతెనను నిర్మించింది. కౌంటర్ సరిగ్గా లేదు, చదవను నేను.